చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగల దేవా, మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక అయా మరి మీ లేఖనాన్ని చదవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. గత 2 దినాలు మీరు అందించిన ప్రతి మాటను బట్టి వందనాలు. విన్నవారిని బట్టి నీకు వందనాలు. అయ్యా మరి ఈ మొదటి బలిని ఈ దినం పూర్తి చేయడానికి మీరే సహాయం అనుగ్రహించండి. నీ దాసునైన నన్ను మరుగుపరచండి. బలహీనుడినే ఒప్పుకొనుచున్నాను. నన్ను మరుగుపరచి మీరు మహిమ పొందండి. అయా మనుషుడు కనబడకుండా మీరే మీ ఆత్మ ద్వారా ప్రతి మాటను అర్థవంతంగా అందించి అయా మరి ప్రతి ఒక్కరికి వినదగిన మనసు అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని అయా మరి శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారిలో కూడా మీరు కార్యము జరిపించుదురని యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈ యొక్క దహన బలిలో ఈ యొక్క లేవికాండం యొక్క ఉపోద్ఘాతము మొదటి రోజు అనగా మన క్లాసులు 16వ తేదీన ఈ గ్రంథంలో ఉన్న 27 అధ్యాయాల ఉపోద్ఘాతాన్ని మనము 16వ తేదీన చూసాం. మరి అదేవిధంగా నిన్నటి దినాన 17వ తేదీన ఈ దహన బలిలో ఈ దహన బలి ఎందుకు అర్పిస్తున్నాడో, ఏ లాభం కొరకు, లేకపోతే ఈ దహన బలి ద్వారా బలిచ్చేవానికి ఏమి కలుగుతుందో ఆ యొక్క ప్రాయశ్చిత్తం అనే విషయాన్ని మరి గత రాత్రి మనం విన్నాం. ప్రాయశ్చిత్తం యొక్క క్రియేటర్ అనగా దానిని ఎవరు ప్రారంభించారో తండ్రి అయిన దేవుడు మానవులకు పాపము కొరకు ప్రాయశ్చిత్తాన్ని దేవుడే భవిష్యత్తు జ్ఞానముతో ప్రాయశ్చిత్తాన్ని దేవుడే ప్రారంభించాడు. ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. తన సొంత కుమారుణ్ణి, రొమ్ములో దాచబడిన కుమారుణ్ణి ఆయన పంపించాడు. ఆయన ప్రాయశ్చిత్తముగా కుమారుణ్ణి పంపి ఆ బలి పశువుగా ఆయన ఆ సిలువలో ఉన్నటువంటి ఆ సమయంలో ఆ దృశ్యాన్ని తండ్రి చూడకుండా తన ముఖాన్ని దాచుకున్నాడు. ఆ యొక్క ప్రాయశ్చిత్త కార్యాన్ని తన కుమారునిలో ఆ ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉండగా తండ్రి పాపికి రావాల్సిన శిక్షను కుమారునిపై మోపి తండ్రి అయిన దేవుడు ప్రాయశ్చిత్తాన్ని పాపుల ఎడల, ఈ లోకము ఎడల దేవుడు ప్రాయశ్చిత్తాన్ని ప్రారంభించి మరి జరిపించాడు 2000 సంవత్సరాల క్రితం. అదేవిధంగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ప్రాణమును ధారపోశాడు అని యెషయా గ్రంథం 53:12 మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా ప్రాణమును నేను పెట్టుచున్నాను అని స్వయంగా ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, ఆ యొక్క దహన బలిలో తను అరికాలు నుంచి నడినెత్తి వరకు తాను ధరించిన ఈ పాప శరీరాకారాన్ని, తాను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు తాను ధరించిన ఈ శరీరాన్ని సర్వమానవాళి కొరకు దహన బలిగా అర్పించాడు. ఈ చదివిన మొదటి అధ్యాయంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. వధించబడిన తర్వాత కాళ్ళను కడగమన్నాడు. అవి కూడా దహన బలి, కట్టెల మీద దహించి వేయాలన్నాడు. అందులో కొన్ని విశేషంగా చెప్పబడ్డాయి.
ఆ వధించిన ఆ దేహంలో ఉన్న ప్రతి భాగాన్ని కట్టెల మీద, నిప్పుల మీద పూర్తిగా దహించి వేయబడే వరకు దహన బలిలో చూస్తాం. అందులో దహన బలి ఎలా ఉండాలో, దహన బలికి ఉండాల్సిన ఆ నిర్దోషత్వాన్ని రాత్రి తేటగా మనం పరిశీలించాం. మన ప్రియ ప్రభు నిర్దోషత్వాన్ని గూర్చిన కొన్ని సాక్ష్యాలు కూడా చూసాం. తను స్వంతగా చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రభువే చెప్పాడు. అంతేకాదు, తన అనుచరులు ఇచ్చిన సాక్ష్యం, శత్రువులు ఇచ్చిన సాక్ష్యం, దయ్యాలు ఇచ్చిన సాక్ష్యం, దేవదూతలు ఇచ్చిన సాక్ష్యం, తండ్రే ఇచ్చిన సాక్ష్యం, ఇవన్నీ రాత్రి మనం విన్నాం. అయితే బలి పశువుకి బలి ఇవ్వడానికి ఎన్ని రకాల తేవాలో కూడా మనం విన్నాం. 5 రకాలు తేవాలని విన్నాం. కానీ ఈ దినం ఈ పిక్చర్లో ఇంకా మిగిలిన ఒక 2 ఉన్నాయి. ఆ 2 విషయాలు 2 దినాల్లో అసలు మనం టచ్ చేయలేదు. ఏమిటా 2 విషయాలంటే, రకాన్ని బట్టి ఒక్కొక్క రకాన్ని ఎలా చేయాలో చెప్పాడు. ఏది ఏమైనా మొత్తం నిప్పుల మీద దహించి వేయడమే ఈ మొదటి అధ్యాయంలో దహన బలిలో. అయితే గొర్రెను కానీ, ఎద్దును కానీ, మేకను కానీ వధించిన తర్వాత ఆ భాగాలు తీసినప్పుడు వాటిల్లో ఒక 2 విషయం ప్రత్యేకంగా చెప్పాడు. కాళ్ళను కడిగి అవి కూడా దహించాలని చెప్పాడు. మన ప్రియ ప్రభు యొక్క కాళ్ళు ప్రత్యేకమైనవా కావా? ఏంటి ఒక్క ప్రత్యేకత? ఆయన కాళ్ళకున్న ప్రత్యేకత, ఆయన కాళ్ళతో చేసిన పని ప్రత్యేకత. ఒక సింగిల్ పాయింట్లో లూకాసు వార్త మూలవచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నది? నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగి వచ్చిన పాదాలు. ఒక నశించిన దాన్ని వెదకాలంటే కాళ్ళకెంత పని ఉందో కాళ్ళకు కూడా అంతే పని ఉందా లేదా చెప్పండి. కాళ్ళు వెదకాలంటే కాళ్ళు ఎక్కువ పని చేయాలి, అదే సమయంలో కళ్ళు కూడా పని చేయాలి. కాళ్ళు చేయాలి, కళ్ళు కూడా చేయాలి. కాళ్ళకి ఎక్కువ పని ఉంది, తిరగాలి. సర్వలోకమంతా నశించే దానిని వెదుగుతూ వచ్చాడు. ఎవరిని వెదుగుతూ వచ్చాడంటే, ఎవరిని మినహాయింపు ఎవరు లేరు, సర్వ మానవాళిని వెదుగుతూ వచ్చాడు ఆ ప్రియ ప్రభు. అందుకే పాదాలు కూడా ప్రత్యేకంగా ఆ దహన బలిలో అర్పించాలని చెప్పాడు, కడిగి అర్పించాలని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా 2 విషయాలు చెప్పాడు. 8వ వచనంలో చూడండి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, కొవ్వును బలిపీఠం మీద, అగ్ని మీద, కట్టెలపైన చక్కగా పేర్చి దహించాలి అన్నాడు. 2 చెప్పాడు, తలను, క్రొవ్వును. ఈ 2 దహించి వేయబడాలి. తల యొక్క ప్రత్యేకత ఏంటి? మన ప్రియ ప్రభువు యొక్క తల యొక్క ప్రత్యేకత ఏమిటి? తల అంటే ఏంది? దాని గ్రాంధికంలో శిరస్సు కదా. ఏమిటా ఆ శిరస్సు యొక్క ప్రత్యేకత? ఎందుకు తల కూడా దహించి వేయబడిందంటే, ఆ తల నేడు ప్రపంచములో ఆయనకి ప్రపంచములో ఉన్న ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘానికి శిరసే ఈ తల. ఆయన తలే శిరస్సు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ఒకసారి గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22 చూడండి. 22 మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. దేనికి శిరస్సు ఆయన? సంఘానికి శిరస్సు.
సంఘానికి శిరస్సు. అందుకే శిరస్సుని దహన బలిలో ప్రత్యేకంగా చెప్పాడు. శిరస్సుని, తల సంగతి ప్రత్యేకంగా చెప్పాడు. అది దేనికి తల? ఆయన తల దేనికి? ఇప్పుడు శరీర రీతిగా ఆయన ఇక్కడ భూమి మీద లేడు, కానీ ఆత్మీయంగా ఆయన శరీరం భూమి మీద ఉన్నదా లేదా? ఏంటది? ఆత్మీయంగా ఆయన శరీరం ఏంటి? సంఘమే. ఇక్కడే చెప్పాడు ఆ మాట 23వ వచనములో, ఆ సంఘము ఆయన శరీరము అన్నాడు. ఈ సంఘానికి ఆయనే శిరస్సు అన్నాడు. అందుకే శిరస్సు ప్రత్యేకమైంది. ఒక బాడీలో ఏ తలంపైనా, ఏ ఆలోచన అయినా, మాట్లాడమైనా, వినటమైనా, ప్రతి తలంపు ఈ బాడీకి అసలు కేంద్రమే శిరస్సు కదా. అలాగే సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు. అందుకే శిరస్సుని ప్రత్యేకంగా చెప్పాడు దహన బలి దగ్గర. దాని శిరస్సు దహించి వేయబడాలి. ఎందుకు శిరస్సు? ఆ శిరస్సుని నీ కొరకు, నా కొరకు ఆ శిరస్సుకి ముండ్ల కిరీటం పెట్టబడింది. కల్వరి శిలువలో ఆయన శిరస్సు ముండ్ల కిరీటాన్ని ధరించాడు. అది ఆ ముండ్ల కిరీటం వారు అపహాస్యంగా పెట్టారు. ఎలా వారి అపహాస్యంలో ఉన్న మాట ఏంటి? వారి అపహాస్యం, నువ్వు రాజునన్నావు కదా, రాజు అయితే బంగారపు కిరీటం పెట్టుకోవాలి కదా, కానీ మేము పెడుతున్నాం చూడు నీకు ఒక కిరీటం అని వారు రాజుకి పెట్టాల్సిన కిరీటానికి బదులుగా అపహాస్యంగా పచ్చి ముళ్ళ తీగను తెచ్చి ఇలా చుట్టి దాన్ని తల మీద పెట్టి ఒత్తారు. కానీ వాస్తవానికి ఆ పచ్చి ముళ్ళ కిరీటం, ముళ్ళతో అల్లిన ముళ్ళ తీగతో అల్లిన కిరీటం పెట్టి ఒత్తినప్పుడు ఎన్ని చిల్లులో తలకి. ఎందుకు ముళ్ళ కిరీటం తలకు పెట్టబడిందంటే, ఎందుకు? మన ప్రతి ఒక్కరం పాపము చేయడానికి ముందే తలంపులు ఆలోచన చేశాము. ఒక పాపం చేయడానికి ముందు తలంపు ముందా, పాపం ముందా? చెప్పండి. ఏదైనా తలంపే ముందు. అందుకనే తలంపులో, మన ప్రతి తలంపులలో మనము చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం రావాలి కనుక ఆయన తలకు ముండ్ల కిరీటం, తెలియకనే ముండ్ల కిరీటం పెట్టారు. ముండ్ల కిరీటం పెట్టకపోతే మన తలంపులకు ప్రాయశ్చిత్తం జరగదు. ఆ దేహములో ఏ అంగాన్ని విడిచిపెట్టినా ఆ మన దేహంలో ప్రతి అంగానికి పాపములో భాగం ఉన్నది కనుక ప్రతి అంగం, ఆయన దేహంలో ఉన్న ప్రతి అంగము నీ నా పాపములో భాగస్థులైన పాలిభాగమైన ప్రతి అవయవాలు దహించి వేయబడాలి దహన బలిలో. అందుకే ఆయన తలపై ముండ్ల కిరీటం, అందుకే తలను ప్రత్యేకంగా దహించి వేయాలని చెప్పాడు. వాస్తవానికి ఆయన తలను గురించి ఒక మాట చెప్పాడు ప్రభు. ఏమన్నాడు? మనుష్య కుమారుడు తల వాల్చుటకైనా స్థలము లేదు. తల వాల్చుటకు స్థలము లేదు, కానీ ఆయన తలని మన కొరకు తల వంచి ఆత్మను అప్పగించాడని స్వార్థల్లో చివరిలో చూస్తాం. ఆయన తల వంచాల్సిన పరిస్థితి ఆయన జీవితంలో ఎక్కడా లేదు, కానీ నీ కొరకు, నా కొరకు తల వంచాడు. ఎక్కడా? ఎందుకు తల వంచాడు? నువ్వు నేను తలెత్తుకొని జీవించడం కోసం ఆయన తల వంచాడు. అందుకే తలకు చాలా ప్రత్యేకత ఉన్నది ప్రియులారా. అందుకే తల కూడా దహించి వేయబడాలి. ఇంకా రెండోది ఏమన్నాడు? తలతో పాటు క్రొవ్వు అన్నాడు. అది మిగిలింది. కొవ్వు దేన్ని చూపిస్తుంది? ఇప్పుడు మాంసం తీసుకొచ్చేటప్పుడు ఆ ఇచ్చేవాడు కూడా బాగా కొవ్విందండి అంటారు. అంటే కొవ్వకపోతే, కొవ్వితే ఏంది తేడా? కొవ్విందంటే బాగా శ్రేష్టమైందని అర్థం అనమాట. కొవ్వలేదంటే అంత శ్రేష్టత తక్కువ అని. అందుకని క్రొవ్వు శ్రేష్టతను చూపిస్తూ ఉంది. ఏమిటి మన ప్రియ ప్రభువు యొక్క శ్రేష్టమైన విలువ? ఆయన శ్రేష్టమైన వాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, ఆయన శ్రేష్టతను గూర్చి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాను. 3-4. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును
ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాడు అన్నాడు. ఆయన నామమే శ్రేష్టమైనది. నామమేనా? ఇంకా కిందకు వచ్చి అంటాడు, వారి కంటే అంత శ్రేష్ఠుడై అన్నాడు. ఆయనే శ్రేష్ఠుడు, ఆయన నామము శ్రేష్టమైనది, ఆయన శ్రేష్ఠుడు. ప్రియ ప్రభు దేవుని పిల్లలారా, ఎంత శ్రేష్ఠుడంటే పాపులలో చేరని ప్రత్యేకమైన వాడు. ఈ ప్రపంచములో ఆయన నామము శ్రేష్టమైనది, ఆయన శ్రేష్ఠుడు. అందుకే క్రొవ్వు శ్రేష్టతను చూపిస్తూ ఉంది. ఆ దేహములో ఉన్న క్రొవ్వు, ఆ దేహానికి ఉన్న తల, అవి కూడా బలిపీఠం మీద దహన బలిగా అర్పించమన్నాడు. ఇక ఈ మొదటి దహన బలిలో యాజకులకి ఇచ్చింది ఏంది? మనం చదివాం కదా 17 వచనాలు. యాజకులకి ఏదైనా భాగం ఉందా? తర్వాత బలుల్లో యాజకులకి కొన్ని బలుల్లో వారి భాగాలు షేర్స్ ఉన్నాయి, కానీ ఈ భాగంలో యాజకులకి ఇచ్చిన షేర్ ఏమన్నా ఉందంటే చూద్దాం రండి. లేవికాండం 1వ అధ్యాయంలో యాజకులకి ఏదన్నా భాగం ఉన్నదా అని అంటే దీని తోలు, చర్మము చూడండి, చర్మాన్ని గూర్చిన మాట ఉందా? ప్రియులారా, ఈ మొదటి దహన బలిలో యాజకులకు ఆ లోపల భాగాలన్నీ విడదీసి శ్రేష్టమైనవి మొత్తం కాళ్ళతో సహా మొత్తం దహించి వేశారు. కానీ ఏదైనా విడదీసినప్పుడు తీసి పక్కన పెట్టేది ఏంటది? లోపలేని విడదీయాలంటే పైది ఏం తీయాలి? చర్మం తీయాలి కదా. చర్మం తీయిందే ఏది లోపలేని బయటికి రావు. 6వ వచనం చూడండి. 6వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత అన్నాడు. చర్మమును ఒలిచి అన్నాడు. చర్మము సంగతి దహనబలి మీద వేసినట్టుగా ఎక్కడ లేదు. మరి ఇప్పుడు ఆ చర్మం ఎవరిది? దహన బలి మీద చర్మం వేయమన్నట్టు వేసినట్టు లేదు. చర్మం ఎవరిది? యాజకులది. ఆ చర్మమే ఆయన శరీరం అండి. ఆ చర్మం అంటే ప్రతి భాగం మీద కప్పబడి ఉంది కదా, ఆ చర్మమే నేడు భూమి మీద ఉన్న ఈ సంఘం. ఈ మొత్తం స్క్రిప్చర్లో తెచ్చిన వానికి ఏమొచ్చింది? అది యాజకులకి. తెచ్చిన వానికి ఏమొచ్చింది? ఇక్కడ అదే 4వ వచనంలో ప్రాయశ్చిత్తము. తెచ్చిన వానికి ప్రాయశ్చిత్తం వచ్చింది. మరి బలి ఎవరికి ఇచ్చాడు? బలి ఇచ్చింది ఎవరికి? దేవునికి. దేవునికి ఏమొచ్చింది? తెచ్చిన వానికేమో ప్రాయశ్చిత్తం కలిగింది. ఈ బలి అర్పించగా దేవునికి ఏమొచ్చింది? అదే 2 సార్లు ఈ అధ్యాయంలో రాయబడింది. 13వ వచనంలో చూడండి. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇంపైన సువాసన ఎవరికి? దేవునికి. అదే మాట 17వ వచనం ఆఖరి భాగంలో, ఈ అధ్యాయం ఆఖరి భాగంలో కూడా అదే మాట చెప్పబడింది. ఇంపైన సువాసన గల హోమము. ఇంపైన సువాసన ఎవరికి? ఇచ్చిన వానికి ఏమొచ్చింది? ప్రాయశ్చిత్తం దొరికింది. తీసుకున్న వానికి ఇంపైన సువాసన వచ్చింది. కానీ ఇచ్చిన ఆయనకి
అర్పించబడిన బలి పశువుకి ఎవరు అర్పించారు? ఇక్కడ ఈ భాగంలో బలి ఇచ్చేవాడు తీసుకొని ఇచ్చినట్టుగా ఉంది, కానీ ప్రియ ప్రభువుని గురించి వ్రాయబడిన మాటలు ఎంత క్లియర్గా రాయబడ్డాయి. ఆయన తన్ను తానే అప్పగించుకొనెను. 3 మాటలు చదువుదాం. ప్రతి మాటలో ఆ పదం రాయబడిన ప్రతిసారి మనకు కలిగిన అమూల్యమైన లాభాలు 3 చెప్పబడ్డాయి. ఆ 3 జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు, తండ్రి అయిన దేవునికి ఇంపైన సువాసన రావడానికి బలైపోయిన ఆ బలి పశువు చేసిన కార్యము ద్వారా, తన్ను తాను అప్పగించుకొనడం ద్వారా నీకు నాకు కలిగిన ఆ లాభం అది అవధులు లేదండి. ఇది ఏమిటి ఆ లాభం? దాన్ని 3 విషయాలు మనం చూద్దాం. నెంబర్ 1, తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఏమండి? తన్ను తానే సమర్పించుకొనెను అని ఉంది. మరి ఇప్పుడు ఈయన్ని ఇస్కరియోతు యోధ అప్పచెప్పాడని అంటారుగా. ఇక్కడేం మరి పౌలు గారు ఇంత గట్టిగా తన్ను తానే అప్పగించుకున్నాడని అంటున్నారు? ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీయగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆ తర్వాత ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాళ్లే, కానీ నేనే అని చెప్పేసరికే అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కింద బోర్లకు పడిపోయారు. ఆ భాగంలో చదువుకుంటే వాక్యం ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటుంది. ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? తిమోతి పత్రిక 2:6 చదువుతున్నాగా. ఈయన అందరి కొరకు అని ఉంది. అందరి కొరకు అంటే సర్వ మానవాళి కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఏమి రావాలని? ఈ పదములో ఇక్కడ 2:6, తిమోతి పత్రిక 2:6లో తన్ను తానే అప్పగించుకొనుట దేనికి, ఏమి నీకు ఇవ్వాలని అప్పగించుకున్నాడో ఆ వివరాన్ని ఒక్క వచనంలోనే చెప్పాడు. ఏమిటి? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా అన్నాడు. విమోచన క్రయధనం అన్నాడు. విమోచన క్రయధనం అంటే, విమోచనం అంటే ఏంటి? విమోచనము అంటే కొలస్సీ పత్రిక 1:13 కదా. కొలస్సీ పత్రిక 1:14. మనకు విమోచనము అనగా పాపక్షమాపణ అన్నాడు. మనకు విమోచనము అనగా అంటే ఈజీక్వల్ పెట్టి గైడ్లో రాసినట్టు రాశాడు అనమాట. విమోచనము అనగా పాపక్షమాపణ. విమోచన మనకి ఇవ్వడానికి అంటే పాపక్షమాపణ ఇవ్వడానికి తను తానే అప్పగించుకున్నాడు. ఇప్పుడు పాపక్షమాపణ ఇవ్వడానికి తను తాను అన్నాడు. విమోచనకు ఇంకో పదం యాడ్ చేశాడు. ఏందది? అదేనా? విమోచన క్రయధనముగా అన్నాడు. క్రయధనం అన్నాడా లేదా? క్రయం అంటే ఏంటి? అమ్ముట. విక్రయం అంటే అమ్మడం, క్రయం అంటే కొనడం. క్రయం వేరు. మళ్ళీ క్రయం అంటే నేరం, క్రయం కొనడం, విక్రయం అంటే అమ్మడం. అవును కదా? నేనేమో తప్పు చెప్తున్నానా? అంతే కదా. క్రయధనముగా అంటే ఎవరిని నిన్ను కొనడానికి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడని ఈ వచనం చెప్తుంది. నిన్ను కొనడానికి. ఎక్కడి నుంచి కొనడానికి? యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము
నాలుగో పంక్తిలో మీ దోషములను బట్టి, 50వ అధ్యాయం 1వ వచనం 4వ పంక్తిలో, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. ఎవరన్నా పాపాన్ని బట్టి అమ్మని వారు ఎవరైనా ఉన్నారా? అమ్ముడు బానివారు, పాపానికి అమ్ముడు బానివారు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? పౌలు గారు అంటాడు రోమాపత్రిక 3:11, నీతిమంతుడు ఒక్కడు లేడు. 23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు అన్నాడు. మన పాపమును బట్టి అందరూ అమ్మబడగా, అమ్మబడిన వాడిని ఎవరికి అమ్మబడ్డాం? సాతానుకి అమ్మబడ్డాం. సాతాను చేతిలో బందీలు అయిపోయాం. బందీలమైపోయిన వారిని క్రయధనముగా, క్రయమిచ్చి, వాడిని కొనడానికి క్రయమిచ్చాడు ప్రియులారా. అర్థమవుతుందండి? ఆయన అందరి విమోచన క్రయధనముగా అన్నాడు. విమోచన క్రయధనముగా అంటే నిన్ను కొనడానికి క్రయమిచ్చాడు, ధనమిచ్చి కొన్నాడు. ఏమిటా ధనం? రెఫరెన్స్ పక్క అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి అక్కడ సంపాదించిన అన్నాడు కదండి, కొన్నాడు అని అనలేదు, అనొచ్చు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో లేక 10వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 6వ వచనం అనుకుంటా, 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో చదువుతున్నాను. నీవు వధింపబడిన వాడవై, 5వ అధ్యాయం 10వ వచనం, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఉందా లేదా మీ బైబిల్లో? ఏం పెట్టుకొని? క్లియర్గా చెప్పాడు, తన రక్తమిచ్చి అన్నాడు. తన రక్తమిచ్చి ప్రతి వంశములో, ప్రతి భాషలు మాట్లాడే వారిలో, ప్రపంచములో తన రక్తమిచ్చి కొంటున్నాడు. కొనడం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రియులారా. అదే విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకొనుట ద్వారా పాపానికి దాసుడవై పాపపు కట్ల చేత కట్టివేయబడి ఉన్న వానిని విడిపించడానికి ఆయన వెల చెల్లించాడు. ఏమిటా వెల అంటే తన రక్తమంతా. అందుకే ఈ దహన బలిలో వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠము చుట్టూ ప్రోక్షించాలని గోవు దగ్గర అదే చెప్పాడు, మేక దగ్గర అదే చెప్పాడు, గొర్రె దగ్గర అదే చెప్పాడు. ఆ 5 రకాలలో రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలని చెప్పాడు ప్రియులారా. ఆ రక్తాన్ని ప్రోక్షించడం నీ కొరకు, అయ్యా నువ్వు బలి పశువును తెచ్చావు, కానీ నీ కొరకు ఈ బలి అయిపోయిన ఈ బలి పశువు చిందించిన ఈ రక్తము ద్వారా నువ్వు విమోచించబడ్డావు. నీకు పాపక్షమాపణ కలుగుతుంది, నువ్వు విమోచించబడ్డావు, నీకు విడుదల కలుగుతుంది అని ఈ దహన బలి యొక్క స్క్రిప్చర్ మనతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. ఆయన అప్పగించుకొనుట ద్వారా అది కలిగింది. మరొకటి చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము అప్పగించుకోవడమే దాని ద్వారా కలిగిన లాభం. మొదటి అధ్యాయం 2వ వచనం, ఇరవై 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకొనెనని ఉందా లేదా? ఇందాక 2:6 తిమోతి పత్రికలో కూడా తన్ను తానే అప్పగించుకున్నాడని ఉంది. ఇక్కడ తన్ను తానే అప్పగించుకున్నాడు అన్నాడు. ఎందుకు ఇక్కడ ఈ పాయింట్లో ఇక్కడ ఏ లాభం చెప్పగలరా? ఇందాక అందులోనేమో విమోచన క్రయధనముగా నిన్ను విమోచించడానికి, నీకు క్రయం చెల్లించి పాపానికి దాసుడువైన నీకు విడుదల కలిగించడానికి తను తాను అప్పగించుకున్నాడని పౌలు గారు చెప్పాడు. పేతురు గారు చెప్తున్నాడు ఇక్కడ
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంటే, న్యాయముగా నీ ఎడల నా ఎడల మన పాపాలను బట్టి న్యాయముగా తీర్పు తీరిస్తే మనము ఆ తీర్పులో నిలబడతామా నిలబడమా చెప్పండి. మనం ఎవరైనా నిలబడితే, మనం ఎవరైనా ఆ తీర్పులో నిలిస్తే మనం గెలుస్తామా? మనం గెలము. సూటిగా దేవుని మాటలు, దేవుని మాటలు సూటిగా ఉన్నాయి. 103వ కీర్తన 10-11 వచనాలు చూడండి. అక్కడేమన్నాడు? మీ పాపములను బట్టి మీకు ప్రతీకారము చేయలేదు, మీ దోషములను బట్టి మీకు ప్రతిఫలం ఇయ్యలేదు. మరి ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఈ నిర్దోషి అయిన ప్రభు ఈ అరికాలు నుంచి నడినెత్తి వరకు పూర్ణంగా పరిశుద్ధుడైన ఈయన అప్పగించుకొనుట ద్వారా తీర్పు నుండి నిన్ను తప్పించడానికి అప్పగించుకున్నాడు. ప్రియులారా, అర్థమవుతుందండి ఎందుకు అప్పగించుకున్నాడో? విడుదల పొందారా పొందలేదా? దేవా, నీవు నా కొరకు ఈ బలి కార్యము నా కొరకే చేశావని నీవు పూర్ణంగా అంగీకరిస్తే, ఈ బలిలో నువ్వు జాయిన్ అయితే ఖచ్చితంగా నువ్వు తీర్పు నుండి తప్పించబడతావు. ఎందుకంటే తీర్పు ఆయన పొందాడు కనుక తప్పించుటకు ఆయన నీకు సరిపోయినవాడు. ఇప్పుడు ఎన్ని చూసాం? 2 చూసాం. తన్ను తాను అప్పగించుకొనుట ద్వారా 2 లాభాలు. అర్థమవుతుందండి? మరొకటి చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను, అబ్బా ఈయన కొంచెం 2 మాటలు ఎక్స్ట్రా అన్నాడు. ఎలా అప్పగించుకున్నాడంట? అర్పణగాను బలిగాను. అంటే ఇప్పుడు ఈ దహన బలిలో ఆయన ఎలా అప్పగించుకున్నాడు? ఈ బలికి తన్ను తాను అర్పణగాను అంటే మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఎలా అర్పించుకున్నాడంటే బలిగా, బలి అయిపోయాడు. ఏమివ్వాలని? ఇక్కడ ఈ మాటలో ఏమివ్వాలని, ఇలా అప్పగించుకోవడం ద్వారా నీకు నాకు ఏమివ్వాలని అప్పగించుకున్నాడు. అందులోనే ఉంది, ఆ పదంలోనే ఉన్నది చూడండి. మనల్ని పరిమళ వాసనగా చేయాలని. వాస్తవంగా ఈ దహన బలి ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి ఏం వాసన వచ్చింది? అక్కడ కూడా ఈ దహన బలి ఆయనకి ఇంపైన సువాసన అన్నాడు. ఆయనకి ఈయన ఇచ్చిన బలి తండ్రి అయిన దేవునికి ఇంపైన సువాసన, మనకి అంటే దీనిలో ఈ రెండిట్లో తేడా ఏంది? తండ్రికి ఇంపైన సువాసన, మరి మనకి ఆ వాసన మనకి అప్లై చేయబడుతుంది. ఎందుకు, ఎలా అప్లై చేయబడుతుందంటే ఇప్పుడు ఇక్కడే 2:1 ఎఫెసీ పత్రిక 2:1 ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నాం? 2:1 అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన వారి దగ్గర ఏ వాసన ఉంది? దుర్వాసనే కానీ మంచి అనే దానికి తావే లేదు. చచ్చిన వారి దగ్గర దుర్వాసనే. శారీరకంగా బతికే ఉన్నాం, అన్నిటిలో బలంగానే ఉన్నాం, లోకములు అన్నిటిలో బలంగానే, అన్నిటిలో ధీటుగానే ఉన్నాం. కానీ పాపముల విషయంలో చచ్చిన వారమే. ఇంకా చచ్చిన వారుగా ఉన్నారా? మరి బ్రతికించబడ్డారా? బ్రతికించబడడం చాలా ప్రాముఖ్యం. ఈ బలి ద్వారా నీకు నాకు ఏమి రావాలి? ఆయన ఇప్పుడు నీకు పరిమళ వాసన ఇవ్వాలని అలా చేశాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు రండి ఒక మాట జ్ఞాపకం చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం చదువుకుందాం.
రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. 16వ వచనం, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన, రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవపు వాసన. అంటే బలి పశువుని బలి అర్పించడానికి తెచ్చిన వ్యక్తి బలి అర్పించక ముందు ఈ బలికి, అంటే ఈ సిలువకి కుడి ఎడమలు 2 ఉన్నాయి కదా. ఎడమంటే బలి అర్పించక ముందు అతనికి ఏ వాసన ఉంది? మరణ వాసన ఉంది. అర్పించిన తర్వాత ఈయన దహన బలి ద్వారా ఇంపైన సువాసన తండ్రికి అందింది గనుక రక్షింప తెచ్చినవాడు ఆ తనకు బదులుగా ఈ బలి పశువు బలైన తర్వాత ఈ పక్క రక్షణార్థమైన వాసన ఎవరికి వచ్చింది? మనకు ఇవ్వాలని అన్నాడు. ఎఫెసీ పత్రిక 5:2లో మనలను పరిమళ వాసనగా చేయాలని తాను అప్పగించుకున్నాడు అన్నాడు. ఏంటి దాన్ని ఎలా చెప్పాలి అంటే, ఒకప్పుడు ప్రభువుని నమ్మని వాడు ఆమోదయోగ్యమైన వాడా, ఆమోదయోగ్యం కానివాడా? నమ్మక ముందు ఆమోదయోగ్యమా, ఆమోదయోగ్యం కాదా? నమ్మిన తర్వాత ఆమోదయోగ్యము కాని వ్యక్తిని ఆయన బలి ద్వారా ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతం! అయితే చివరగా మరొకటి కూడా ఉంది. ఆయన తాను అప్పగించుకున్న మాట. గలతీ పత్రికలోకి వెళదాం రండి. గలతీ పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనంలో ఇప్పుడు మనం 3 లాభాలు చూసాం తాను అప్పగించుకొనుట ద్వారా. తిమోతి 2:6 ప్రకారం విమోచన క్రయధనముగా తాను అప్పగించుకున్నాడు. మనకు పాప క్షమాపణ ఇవ్వాలని, మనకు విడుదల ఇవ్వాలని తాను అప్పగించుకున్నాడు. పేతురు పత్రికలో తీర్పు నుండి తప్పించాలని, న్యాయమైన తీర్పుకు తాను అప్పగించుకొని తీర్పు నుండి తప్పించడానికి అలా చేశాడు. 3వది పరిమళ వాసనగా చేయడం కొరకు అర్పణగా అర్పించుకున్నాడు. 3 చూసాం. గలతీ పత్రిక 1:4 చూడండి. అక్కడ ఏమన్నాడు? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. ఏం చేయాలని? ప్రస్తుతపు దుష్టకాలం నుంచి విమోచించబడాలి. ఏమండి, ఈ దుష్టకాలంలో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. ఎవరిని అవసరమైతే వాక్యం ఏం చెప్తుందంటే, ఏర్పరచబడిన వారి సైతము వాడు లాగేస్తాడని ఉందా లేదా? సాతానుడు ఏర్పరచబడిన వాడి సైతం అంటే ఇంతకుముందు దిగ్విజయంగా వాడబడ్డ వాళ్ళు ఇప్పుడు చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోయారు. అవునా కదా? అయినా మరి ఇప్పుడు ఈ మాట ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచిస్తానని ఉంది కదా, అందుకే అప్పగించుకున్నాడని ఉందిగా. ఏం చేస్తే దీనికి షరతు ఉందా లేదా? ఈ ప్రస్తుతపు దుష్టకాలంలోంచి కూడా మనం పక్కాగా విడుదల ఖచ్చితంగా పొందాలంటే ఇదంతా సిలువలో చేసిన కార్యమేగా. డౌట్ ఏమన్నా ఎవరికైనా? సిలువలో చేసిన కార్యమేగా. ఆ సిలువే ఆ బలిపీఠం, అంతే. ఇప్పుడు రండి, ఇందులోకి మనం అప్లై అవ్వాలంటే, ఇందులోకి దీన్ని మనం సొంతం చేసుకోవాలంటే, పౌలు గారు, ఒక వేదాంతపు జ్ఞాని అయిన పౌలు గారు ఒక మంచి థియరీ ఇచ్చాడు గలతీ పత్రికలో. 2:20 చూడండి. గలతీ పత్రిక 2:20లో ఆగండి, ఇప్పుడు నా వైపు చూడండి. ఏమనుందా వచనం? ఏకవచనంలో చెప్పాడా, బహువచనమా? నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఈ బలి పశువు తల మీద పౌలు గారు చేయి పెట్టినప్పుడు ఈ బలిలోకి నేను కూడా పాలిభాగస్తున్నయ్యానని చెప్తున్నాడు. అవును కదా? ఇప్పుడు యేసు ప్రభు సిలువలో చనిపోయాడా లేదా?
ఇప్పుడు బలి పశువుని తీసుకొచ్చి బలిచ్చిన వాడు కూడా ఆ బలిలోకి పూర్ణంగా ఇందులో నేను కూడా ఉన్నానయ్యా అని చేయి పెట్టినప్పుడు దాని అర్థమైంది, నాకు బదులుగా నువ్వు బలి అయిపోతున్నావని చేయి పెట్టినప్పుడు ఆ ప్రభువుతో పాటు ఈ చెయ్యి పెట్టిన వాడు కూడా పాపముల విషయమై చనిపోయాడు. అర్థమవుతుందండి? పాపముల విషయమై చనిపోయాడు. ఇప్పుడు బలి అయిపోయిన ప్రభువు చనిపోయి అలాగే ఉన్నాడా, తిరిగి లేచాడా? ఆయన తిరిగి లేచినప్పుడు ఈ బలిలో ఆయనతో కూడా చనిపోయిన వాడు ఆయన తిరిగి లేచినప్పుడు తిరిగి లేస్తాడా లేడా? అక్కడే చూడండి, ఆ 2:20 ఏం చెప్పాడు? ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. ఆగండి, ఇప్పుడు నా యందు క్రీస్తే జీవిస్తున్నాడంటే చనిపోయిన వాడెవరు? ఇప్పుడు నా యందు క్రీస్తే జీవిస్తున్నాడంటే పౌలు జీవిస్తున్నట్ట జీవించినట్ట? ఆ సిలువ సన్నివేశానికి ముందు సిలువ వేయబడిన ఆ సౌలెవరు, జీవించే పౌలెవరు? తేడా ఉందా లేదా? ఇది ఇప్పుడు ఈయనకేనా ఈ స్క్రిప్చర్? నీకు నాకు వద్దా? వెళ్ళారా మీరు కూడా సిలువ వేయబడ్డారా? అనుభవం ఉందా? లేకపోతే ఎప్పుడైనా ఆ అనుభవంలోకి మీరు రావాలి. ఇది ఖచ్చితం. ఏ విషయాల్లో సిలువ వేయబడాలి? ఈరోజు ఈ ప్రస్తుత దుష్టకాలంలో నుండి నువ్వు విమోచించబడాలంటే ఏ విషయాల్లో నువ్వు సిలువ వేయబడాలి? ఈ గల్తీ పత్రికలో ఈ సిలువ సన్నివేశం ఎన్నిసార్లు చెప్పబడిందంటే 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఏ విషయాల్లో సిలువ వేయబడాలో, ఈ పౌలు గారు ఏ విషయాల్లో సిలువ వేయబడ్డాడో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు రండి 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. 5వ అధ్యాయం 24లో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, అంటే ఏంది? ఆయనతో కూడా జాయిన్ అయిన తర్వాత నీలో ఆయన జీవిస్తున్నప్పుడు ఏం కనపడకూడదు? అసలు ఆయనతో పాటు చనిపోయినప్పుడు దురాశలు, శరీరాశలు ఇవన్నీ చచ్చిపోవాలా? ఈ అనుభవం ఉందా? నమ్మక ముందు, నమ్మిన తర్వాత కూడా ఒకే ఇమేజ్ కనబడుతుందా? నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే అంటున్నారా? అర్థమవుతుందండి? అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఉందా తేడా? లోకం గమనిస్తుందా? నిజమే, ఇతడు చనిపోయాడు, ఒకప్పుడు వ్యక్తి కాదు, ఇప్పుడు వ్యక్తి వేరు. ఒకప్పుడు ఈమె ఎలా ఉంది, ఇప్పుడు చాలా మారిపోయింది అని చెప్పగలుగుతున్నారు. అలా చెప్పినప్పుడు నువ్వు నిజంగా ఆయన సిలువలో జాయిన్ అయినట్టు, నువ్వు కూడా నీలో ఆయన జీవిస్తున్నట్టు లెక్క. ఇంకా ఇంకోటి కూడా చెప్పాడు పౌలు గారు. 6వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఆఖరి భాగం. 6వ అధ్యాయం 14వ వచనం ఆఖరి భాగం. నాకు లోకమును లోకమునకు నేనును. అంటే ఏంది ఇది? నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. కొంతమంది అంటున్నారు లోకంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ని మార్చాలంటే మనం కూడా లోకంలోకి పోవాలయ్యా అన్నారా లేదా? కొంతమంది పౌలు గారు వెళ్ళినట్టు ఏడన్నా ఉందా? ఎవరైనా ఏ భక్తులైనా వెళ్ళినట్టు వీళ్ళు కూడా పోరాడి పొలిటికల్గా మనకు పవర్ రావాలంటే వెళ్ళాల్సిందేను. ఇక్కడ మరి ఇప్పుడు రోమపత్రిక 13లో అధికారులకు లోబడి ఉండమన్నాడు కానీ అధికారాలు చేతిలోకి తీసుకోమన్నాడా? అసలు మనం ఆ సిలువలో చనిపోయినప్పుడే లోకానికి వేరైన వారమా కాదా? ఈ ప్రభు శరీరం అనే సంఘము లోకానికి వేరుగా ఉన్నదా, లోకంలో కలిసిపోయి ఉన్నదా? ఒక మాట చెప్తాను.
సంఘము లోకంలో ఉందా, లోకం సంఘంలో ఉందా? చాలాసార్లు సంఘంలోనే లోకం కనపడుతుంది. అది అసలు నిజమైన సంఘం అంటారా? విమర్శ కాదు ఇది. ఇక్కడేమన్నాడు? నేను జీవిస్తున్నాను, కానీ నేను కాదు, నాలో క్రీస్తులో నేను జీవిస్తున్నాను అన్నాడా లేదా పౌలు గారు? నేను జీవిస్తున్నాను, నేను చచ్చిపోయాను అన్నాడు, నేను జీవిస్తున్నాను అన్నాడు. చచ్చిపోయింది ఎవరు? జీవిస్తుంది ఎవరు? జీవిస్తున్న ఆయనకి లోకానికి ఆయన పొత్తు చేసుకున్నాడా, వేరు చేసుకున్నాడా? నాకు లోకమునకు నేనును సిలువేయబడ్డామన్నాడు. అసలు లోకంతో ఎక్కడ టచ్చే లేదు. కొంతమంది దిగ్విజయంగా ప్రపంచము మొత్తాన్ని చుట్టి వచ్చి ప్రపంచాన్ని న్యూస్ చేసిన వారు ఈరోజు అసలు చల్లబడిపోయారు. మన కళ్ళ ముందే కనపడుతుంది. ఎందుకంటే లోకముతో పొత్తు. ప్రభువు లోకాన్ని ప్రేమించిందా, ద్వేషించిందా? ప్రభువే చెప్పాడు, లోకము నన్ను ప్రేమించలేదు అయ్యా, లోకము నన్ను ద్వేషించినట్టే మిమ్మల్ని కూడా ద్వేషించిద్దాను. కానీ మనం భూలోకములోనే ఉన్న పరలోక పౌరులమా, భూలోక పౌరులమా? అవునా కదా? ఇవన్నీ చెబుతాం నోటితో, కానీ మనలోనే లోకం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు రండి, మరి ఇప్పుడు మన అతిశయం ఏంది? ఇక్కడే 6వ అధ్యాయంలో 14వ వచనం, ఇప్పుడు ఫస్ట్ నుంచి చదవండి. ఏమన్నాడు? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నా అతిశయము? అసలు దూరమవునుగాక. అసలు దేని యందు మనం అతిశయం అంటే, మన అతిశయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల చేసిన సిలువ యందే మన అతిశయం తప్ప ఇక మరొకటి ఉండకూడదు. మరొకటి ఏదన్నా జ్వరబడిందంటే అది ప్రమాదమే. క్రీస్తులో నుండి నిన్ను తప్పించేదే ప్రియులారా. ఒక మాట చూడండి, 3వ అధ్యాయంలో పౌలు గారు చాలా విస్తరించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటా ఉన్నాడు చూడండి. 3:1 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడో భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన అయినట్టుగా క్రీస్తు యేసు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఈ ప్రదర్శన ఎప్పటి నుంచి జరుగుతుంది? నిన్న చెప్పా నేను, గతము యొక్క శాశ్వతత్వం సిలువ కొరకు ఎదురు చూసింది, భవిష్యత్తు యొక్క శాశ్వతత్వం కూడా సిలువ కొరకు వెనక్కి చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ సిలువ 2000 సంవత్సరాల నుంచి ప్రదర్శింపబడతా ఉంది. ఎక్కడ? అక్కడ రాయబడిన మాటే, మన కన్నుల ఎదుట ప్రదర్శింపబడతా ఉంది ప్రియులారా. ఈ సిలువ స్క్రిప్చర్, ఈ దహన బలే. ఆ ప్రియ ప్రభువు నీ కొరకు నా కొరకు దహించి వేయబడ్డాడు. తండ్రి కోపానికి ఆయన దహించబడ్డాడు ప్రియులారా. ఈ దహన బలిలో దేవునికి ఇంపైన సువాసన. ఇప్పుడు నువ్వు కూడా అందులో జాయిన్ అవుతున్నావో లేదో, రూఢైన 2 మాటలు. ఎక్కడ అవుతున్నాం? ఇప్పుడు సువార్త అనగా 3 మాటలు. ఏంటి చెప్పండి? సువార్త చెప్పాలంటే ఆ 3 మాటలు చెప్పకుండా ఎవరు సువార్త చెప్పడం కుదరదు. అదే కదా రెఫరెన్స్. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. మొదట కొరింథీ 15:3-4 వచనాలు. లేఖనముల ప్రకారము మన క్రీస్తు అదేమనగా, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతున్నది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున తిరిగి. ఈ 3 పాయింట్లు. ఒకటి, మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇదే సువార్త. ఇప్పుడు పౌలు గారు నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డానన్నప్పుడు ఆ బలిలో ప్రభువుతో పాటు సిలువేయబడ్డానని క్లియర్గా చెప్పాడుగా. ఈ మాట మనం కూడా చెప్పాలా వద్దా? ఎక్కడ? పౌలు గారు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో
చిత్రపటాన్ని ఎంత క్లియర్గా చెప్పారో చూడండి. అది ఎక్కడో మీకు వెంటనే గుర్తొస్తుంది. 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి అన్నాడా లేదా? ఎందుకని? గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని పూర్తి పరిమళంగా చెప్పాడు. మనకు కూడా చెప్తున్నాడు, నమ్మి బాప్తిస్మం పొందిన వారు, అయ్యా నీవు నా కొరకు నా పాపముల నిమిత్తము నీవు సజీవంగా దహన బలైపోయావని హృదయపూర్వకంగా ఎవరైతే ఒప్పుకొని నమ్మి ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు బాప్తిస్మం పొందుతారో, ఆ బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మరణములోనికి మనము వెళుతున్నామనే కాదా? చెప్పండి. ఈ వచనం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి జాయిన్ అవుతున్నాము. అవునా కదా? మరి ఇప్పుడు మరణములోనే అలాగే ఉన్నాడు. ఆయన సమాధిలో మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధిలోనే ఉన్నాడా? తిరిగి లేచాడు. మరి లేచింది కొలస్సీ పత్రిక 2:12 చూడండి. కొలస్సీ పత్రిక 2:12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఇక్కడ పాతి పెట్టడంలో ప్రభు సమాధిలో కూడా భాగస్థులమయ్యాం. ఆ పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిమి. ఎంత తేటైన వివరాలు చూస్తూ ఉన్నాం చూడండి. ప్రియులారా, ఈ దహన బలి గురించి 2 దినాలు ధ్యానం చేసింది. మన గమనంలో ఉన్న ఏది ముఖ్యంగా ఉండాలి? అందులో మనము భాగస్థులం అవ్వాలా వద్దా? చెప్పండి. అయ్యారా ఇంకా అవ్వలేదా? 1989లో నేను అయ్యా. నేటి వరకు ప్రభువు నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఇంకొకటి మిగిలింది. రక్తము ఆ దేహాన్ని విడదీసి అన్నీ దహించి వేయబడ్డాయి, కానీ రక్తం మాత్రం ఏం జరిగింది? ఆ బలిపీఠం చుట్టూ, ఇత్తడి బలిపీఠం చుట్టూ ప్రోక్షించారు. మరి రక్తము ద్వారా ఏం కలిగింది? రక్తము ద్వారా ఎన్ని లాభాలు! రక్తము ద్వారా. ఒక్క మాట, ప్రకటన 1:6 చూడండి. రక్తము ద్వారా మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికని అక్కడ సంకేసి కింద ఫుట్నోట్లో చెప్పాడు. కడిగిన వానికి అన్నాడు. ఆయన చిందించిన రక్తము, ఆ రక్తములో ప్రతి డాగును కడుగుతున్నాడు. ప్రియులారా, కడగబడుతున్నాం, కడగబడ్డాం. ఇంకా కడగబడని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆయన్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఇప్పుడే కడుగుతాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కదా. ఏమన్నాడు అక్కడ? కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి, అంతేనా? ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాయి. చాలదా? ఆయన రక్తము ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి ప్రియులారా. ఈ బలి ద్వారా సర్వమానవాళికి శాంతికరమై ఉన్నాడని యోహాను 1 పత్రిక 2:2 చూసాము. శాంతికరం అంటే ప్రాయశ్చిత్తమని. పాపి అయిన మానవునికి శాంతి ఈ దహన బలి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉన్నది. ఇది తండ్రి అయిన దేవునికి ఇంపైన సువాసన. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే
నువ్వు పరిమళ వాసనగా మార్చబడతావు. ఇట్టి అనుభవం లేని వారు ఇప్పుడైనా పొందండి. పాపి అయిన మనిషికి పరిశుద్ధ దేవునికి, పాపి అయిన మనిషికి పరిశుద్ధ దేవునికి మధ్య నలిగిపోయాడు యేసు ప్రభువు, మధ్య నలిగిపోయాడు యేసు ప్రభువు. భూమిపై ఈ మనిషి పుట్టింది మొదలు చేశాడు పాపం,